శాసనసభ్యులు, రాష్ట్ర సహచార మంత్రివర్యులు, మా పెద్దన్న, మీ అందరి కుటుంబ సభ్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, హౌసింగ్ సెక్రటరీ గారికి, హౌసింగ్ శాఖ అధికారులకి, వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులకు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న హుజూర్ నగర్ నా కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఇందాక ఉత్తమన్ అన్నట్లు నిజంగా ఈరోజు 10 గంటలకి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గంలోని 6 జిల్లా కలెక్టర్లు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మొండి పట్టు పడతాడు ఉత్తమన్న. ఏమైనా సరే నిన్ను కావాలంటే హెలికాప్టర్లో ఆడ దించి ఎమ్మటే ఎక్కించి ఆడికి పంపిస్తాను, నీ 10 టైం మార్చడం అన్నాడు. ఇప్పటికే 10 దాటింది. అయినా కూడా వీడికి వచ్చిన తర్వాత నాకు ఒక తృప్తి. ఇది నేను ఇక్కడికి 3వసారో 4వసారో ఉత్తమన్న తీసుకొస్తే 4వసారో 3వసారో వచ్చారు. అద్భుతంగా తన హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్గా ఒక అద్భుతమైన కాలనీ ఆనాడు తన శాసనసభ నియోజకవర్గమైన ఈ హుజూర్ నగర్లో 2600 ఇళ్ళు, 2160 ఇళ్ళు కట్టించి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక మహా సంకల్పంతో పనిని మొదలు పెడితే, భూమి కూడా రెవెన్యూదో ప్రభుత్వాంతో కాకుండా సుమారు 100 ఎకరాల భూమి, ఆ 100 ఎకరాల భూమి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖ భూమి అయితే ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి డబ్బులు కట్టించి ఆ భూమిని హౌసింగ్ శాఖకి బదలాయించుకొని హౌసింగ్ శాఖలో ఫస్ట్ బేస్ లో 2160 ఇల్లు స్టార్ట్ చేశారు. ఆ రోజు రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ అయింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం ఈ 2160 ఇళ్ళు అయితే పూర్తి చేయలేదు, కానీ ఈ 100 ఎకరాల్లో భూమిని అటుకొద్దిగా ఆ డిపార్ట్మెంట్ కి ఈ డిపార్ట్మెంట్ కి ఇచ్చుకుంటూ ఇళ్లనైతే పూర్తి చేయకుండా వచ్చినప్పుడల్లా ఇదిగో బెల్లం అని మోచేతికి రాపించి, ఈ మోచేతికి రాసిన బెల్లాన్ని నువ్వు నాకు అన్నట్లు చూపించారే తప్ప ఆనాటి పెద్దలు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతికి పవర్ వచ్చేంత వరకు దీన్ని పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10-15 రోజుల్లోనే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇది కావాలని